ముఖ్యంగా డైరీ ఫామ్ సక్సెస్ అవ్వాలంటే నాణ్యమైనటువంటి గేదెలు ఉండాలండి. ఇవి రైతులు అతిగా ఆశపడటం, ఎందుకంటే నాకు పూటకి 7-8 లీటర్లు కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది, కాదనడం లేదు. కాకుంటే అంత పాలు ఇచ్చేటువంటి గేదెల్లో ఆ పాలల్లో ఫ్యాట్ ఉండదు, ఎస్ఎన్ఎఫ్ ఉండదు అనే విషయాన్ని మన రైతులు కొంచెం గమనించలేకపోతున్నారు. అన్నీ అలానే కాదు, కొన్ని మాత్రం రావండి మీరు ఎంత ప్రయత్నం చేసినా. ఎందుకంటే దాంట్లో మీ యొక్క పొరపాట్లు, యాజమాన్య లోపాలు ఉండడం వల్ల కూడా కారణమై ఉండొచ్చు. ముఖ్యంగా రైతులు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మన ఆ యొక్క లాక్టేషన్ పీరియడ్లో ఎంత పాలు ఇస్తే మీరు సస్టైన్ అవ్వగలరు. ఓన్ మార్కెటింగ్ అంటున్నారు, ఓన్ మార్కెటింగ్ చేసుకోగలరా, లేకుంటే డైరీకి పోయాలా, లేకుంటే బై ప్రోడక్ట్స్ తయారు చేసి వ్యాపారులకు ఇవ్వడం ద్వారా ఏమన్నా అధికంగా ఆదాయాన్ని గడించగలమా అనే విషయాలన్నీ మనము ఇంటి దగ్గర నివృత్తి చేసుకున్న తర్వాత మాత్రమే డైరీ ఫామ్లోకి రావాలి. ముఖ్యంగా చాలా మంది యువత ఏ రంగం మీదైనా విరక్తి ఉండడం అనేది కామన్ అండి. డైరీ ఫామ్ అడిగితే ఈ డైరీ ఫామ్లోకి రావద్దు అంటారు. సాఫ్ట్వేర్ వాళ్ళని అడిగితే మాకు ఈ కష్టము, ఇది ప్రెజర్ని తట్టుకోలేము, అందుకని రకరకాల ఫీల్డ్ నుంచి ఎవరికి ఉన్నా వాళ్ళ టెన్షన్లు ఉంటాయి, వాళ్ళ కష్టం ఉంటుంది, వాళ్ళ బాధ ఉంటుంది. ముఖ్యంగా డైరీ ఫామ్ అనేది ఒకరి మీద మాత్రం నిర్వహిస్తే జరిగేటువంటి రంగం అయితే కాదండి. దీంట్లో ఇంట్లో ఉన్నటువంటి పిల్లల కాడ నుంచి వృద్ధుల దాకా పనిచేయాలి. వర్కర్ మేనేజ్మెంట్ మీదకి వెళ్తే మాత్రం మిగిలేదైతే చాలా తక్కువ మార్జిన్ మాత్రమే ఉంటుంది. ఓన్ సేలింగ్ అంటారా, నేను ఓన్గా చేస్తాను, పాలు ఓన్ మార్కెటింగ్ చేస్తామంటే ఆల్రెడీ పోపించుకుంటున్న వాళ్ళని కాదని ఎవరు పోపించుకుంటారు? ఇందులో రకరకాలైనటువంటి టాక్టిక్స్ వాడుతుంటారు కొంతమంది. ముఖ్యంగా ఏంటంటే బై ప్రోడక్ట్స్ కింద తయారు చేసి ఇవ్వడం కానీ, లేకపోతే పాలన మార్కెటింగ్లో జున్ను పాలు ఇవ్వడం కానీ, ఇలాంటి రకరకాలైన స్కిల్స్ ప్రదర్శిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం కొత్తగా ఇన్నోవేటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అందరూ అలా అవుతారంటే లేరు కదా. పల్లెటూరులో పెట్టి నాకు టౌన్ 20 కిలోమీటర్లు ఉంది, 30 కిలోమీటర్లు ఉంది, నేను డైరీ ఫామ్ రన్ చేస్తానంటే కుదరదు, నష్టం.